హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలాగున్నారు? ఇవాళ వీడియోలో ఏంటి అనుకున్నట్లయితే మనకి ఫీజ్ రీయింబర్స్‌మెంట్ సంబంధించి పెండింగ్ అమౌంట్‌కి సర్వే జరుగుతుంది గదండీ! అయితే ఆ సర్వేకి సంబంధించి చాలా క్వెషన్స్ అడిగారనమాట. సో, క్వెషన్స్ అన్నీ కూడా గ్యాదర్ చేసి, సో, మీరిచ్చిన కామెంట్స్ అన్నీ కూడా మనం ఒకసారి గ్యాదర్ చేసి స్టూడెంట్స్ అందరి కోసం సో, కొన్ని బేసిక్ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేయబోతున్నామండి. కామన్‌గా అడిగిన క్వెషన్స్ ఏంటి? దాంతో పాటే ఈ యొక్క సర్వేకి సంబంధించి మాక్సిమం అన్ని క్వెషన్స్ కూడా ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాం అనమాట. సో, అట్లా మనం చూసుకున్నట్లయితే ముందుగా మనకి సో, ఎవరైనా సరే కొత్తగా వచ్చినట్లయితే మన యూట్యూబ్ ఛానెల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే కనిపిస్తున్న బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి. దాంతో పాటే మనకి సంబంధించి సో, ప్రతి వీడియో ఏదైతే ఫీజ్ రీయింబర్స్‌మెంట్ సంబంధించి ప్రతి వీడియోని కూడా అందరూ లైక్ చేయండి. లైక్ చేస్తే మనకి ఫీజ్ రీయింబర్స్‌మెంట్ సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్, మీ డౌట్స్ మీ అన్ని కూడా క్లారిఫై చేయాలని చెప్పేసి నాకు మోటివేషన్ అయితే వస్తుంది కాబట్టి సో, అందరూ కూడా లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నాను. ప్రతి ఒక్కరు కూడా చూసిన ప్రతి ఒక్కరు కూడా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోతాం. సో, ముందుగా చూసుకున్నట్లయితే సర్వేకనేది లాస్ట్ డేట్ ఏంటి అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారనమాట. చాలా కామెంట్ సెక్షన్‌లో ప్రతి వీడియో కింద కామెంట్ సెక్షన్‌లోకొచ్చి లాస్ట్ డేట్ ఏంటి అని అడుగుతున్నారు. సో, లాస్ట్ డేట్ అంటూ ఏటి లేదనమాట. లాస్ట్ డేట్ అనేది అఫీషియల్‌గా అయితే మనకి ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. లాస్ట్ డేట్ ఇదే అని చెప్పేసి. బట్ మనకి ఎంత ఫాస్ట్‌గా చేసుకుంటే అంత మంచిదనమాట. సో, మీరు ఒక 5-10 డేస్ గ్యాప్‌లోనే మీరు వెళ్లి చేయించుకోండి. సో, మీరు ఎక్కువ లేట్ చేస్తే మీకు ఎక్కువ లేట్ అయితే అవుతుందనమాట. సో, మనకి ఆళ్ళు ఎప్పుడు క్లోజ్ చేస్తారో తెలీదు. సో, క్లోజ్ చేసేసిన వెంటనే ఎవరికైతే ఈ యొక్క దీనికి సంబంధించి సర్వే పూర్తి చేసుకుంటారో వాళ్ళందరికి కూడా అమౌంట్ అయితే పడిపోతుందనమాట. ఫాస్ట్‌గా చేసుకున్న వాళ్ళకి. సో, మనకి ఒక 10 డేస్ అనుకోండి. సో, 10 డేస్ లోపు అందరూ కూడా వెళ్లి వెంటనే చేయించుకోండి. సో, మనకి ఒక ఒక 1 మంత్ గ్యాప్ తీసుకొని సో, ఒక 30 డేస్‌కి అట్లాగా మనకి ప్రాసెస్ మొత్తం కూడా కంప్లీట్ చేసి నెక్స్ట్ ఒక 40 డేట్‌ని మనకి రిలీజ్ చేసే అవకాశం అయితే ఉందని చెప్పేసి మనకి అప్డేట్ అయితే ఉందన్నమాట. సో, అందరూ కూడా వీలైనంత వరకు కూడా ఒక 10 డేస్ గ్యాప్ తీసుకుంటే ఒక 10 డేస్‌లోనే వెళ్లి సర్వే పూర్తి చేసుకోండి. ఓకేనా? దాంతో పాటు చాలా మంది అడుగుతున్న క్వెషన్ ఏంటనుకున్నట్లయితే, అసల నో డ్యూ రిసిప్ట్ కావాలా? ఫీజ్ రిసిప్ట్ కావాలా? మా దగ్గర ఫీజ్ రిసిప్ట్ ఉంది. నో డ్యూ అవసరమా? మా దగ్గర నో డ్యూ తీసుకుంటాము. ఫీజ్ రిసిప్ట్ అవసరమా? అని చెప్పి అడుగుతున్నారనమాట. మీకు రెండిట్లో ఏదో ఒకటి చాలండి. మీకు ఫీజ్ రిసిప్ట్ అంటే ఫీజ్ రిసిప్ట్ అనమాట. లేదంటే నో డ్యూ ఉంటే నో డ్యూ అనమాట. ఇన్ కేస్ మీ దగ్గర ఫీజ్ రిసిప్ట్ లేదు, పోయింది, లేకపోతే కనబడట్లేదంటే నో డ్యూ ఇవ్వండి. ఇన్ కేస్ మీ దగ్గర ఫీజ్ రిసిప్ట్ ఉందనుకోండి, వెంటనే వెళ్లి ఆ ఫీజ్ రిసిప్ట్‌ని సచివాలయంకి అయితే వెళ్లి చూపించినట్లయితే వాళ్ళు ఫోటో తీసుకుంటారు. ఇంక అంతే అయిపోయింది. ఓకే. సో, రిజెక్ట్ అయిపోయే అవకాశాలైతే ఉంటున్నాయండి. చాలా మందికి నేను చెప్తుంది ఏంటనుకున్నట్లయితే వాళ్ళు రీసెంట్‌గా ఇవాళ మనకి సచివాలయం సంబంధించి గ్రూప్స్‌లో అయితే వాళ్ళు షేర్ చేశారు. సో, ఏంటి అనుకున్నట్లయితే మనకి ఇందులో రిజెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉందన్నమాట. సో, మీలో ఎవరైనా సరే ఫీజ్ రీయింబర్స్‌మెంట్ సంబంధించి సో, ఒక ఫస్ట్ విడత అమౌంట్ యొక్క ఫీజ్ రిసిప్ట్‌లు గాని మీరు పెట్టినట్లయితే మీకు రిజెక్ట్ అయితే అయిపోతుందన్నమాట. మీకు అమౌంట్ పడి కూడా మళ్ళీ మీరు ఫస్ట్ విడతకు సంబంధించి సో, అమౌంట్ గాని పెట్టినట్లయితే సో, మీ యొక్క సర్వేకి సంబంధించి రిపోర్ట్ అనేది రిజెక్ట్ అయితే అయిపోయే అవకాశం అయితే ఉంది కాబట్టి సో, ఎవరు కూడా అక్కడ ఫీజ్ రిసిప్ట్‌లోని మీకు సంబంధించి సో, ఫస్ట్ విడత అంటే 4 పార్ట్స్ అందులోని ఫస్ట్ పార్ట్ యొక్క ఫీజ్ రిసిప్ట్ అయితే మీరు చూపించకూడదు. సచివాలయం వాళ్ళకి సబ్మిట్ చేయకూడదనమాట. సో, అది గుర్తుపెట్టుకొని సెకండ్ పార్ట్‌కి సంబంధించి రీయింబర్స్‌మెంట్ సంబంధించి రిసిప్ట్‌లు మాత్రమే పట్టుకొనైతే వెళ్ళండి. ఓకే. థర్డ్ విడత, మూడో విడత, నాలుగో విడతకి సంబంధించి మాత్రం పెట్టండి. అలాగే చాలా మంది అడుగుతున్న డౌట్ ఏంటనుకున్నట్లయితే కరెక్షన్స్ అనమాట. సో, మేము తప్పు చేస్తే మీకు ఒక ఏమైనా ప్రాబ్లమ్ అవుతుందని అడుగుతున్నారనమాట. అసలు తప్పు చేస్తే ప్రాబ్లమ్ ఏమవుతుంది నాకైతే తెలియగలుగుతాను. సో, తప్పు చేసినా ఏం అవ్వదనమాట. మీరు అక్కడ పట్టుకెళ్ళండి. ఓకే. ఇన్ కేస్ మీది ఒక లైక్ మీరు ఒకవేళ కట్టేసారు. బట్ మీరక్కడ కట్టలేదని పడిందనుకోండి. మీ కాలేజ్‌కెళ్తుంది. సో, మీ కాలేజ్ నుంచి మీరు రికవర్ చేసుకుంటారు. ఓకే. సో, ఇన్ కేస్ మీరు కట్టలేదు బట్ కట్టారని పడిందనుకున్నట్లయితే మీకొస్తుంది. మీరు వెళ్ళి పట్టుకెళ్ళి మీ కాలేజ్‌కి కట్టేస్తారు. పాయింట్ అర్థమైందా? ఇన్ కేస్ మీరు కట్టేసి కట్టలేదని చెప్పేసి అక్కడ తప్పు పడిపోయిందనుకుందాం. అప్పుడది మీ కాలేజ్‌కెళ్తుంది. ఇన్ కేస్ మీరు కట్టేసారు. ఓకే. ఇన్‌కేస్ మీరు కట్టలేదు. మరి కట్టారని చెప్పేసి రిసిప్ట్ మీద అప్లికేషన్ మీద పడిపోయిందనుకోండి. సర్వేలు క్లోజ్ అయిపోతాయి. సో, మీరు కట్టలేదని చెప్పేసి జె కట్టలేదని చెప్తే మీ కాలేజ్‌కెళ్తే మీరు రిటర్న్ చేసుకుంటారు. ఓకే. పాయింట్ అర్థమైంది కదా! సో, ఏమైనా కరెక్షన్స్ ఉన్నా సరే మనకి ఏం ప్రాబ్లమ్ అయితే లేదు. ఎలాంటి అబ్జెక్షన్ అయితే లేదనమాట. బట్ మీరు కాలేజ్‌కెళ్ళి దాన్ని రికవరీ చేసుకోవాలి. ఏమైనా మిస్టేక్ జరిగితే అది కాలేజ్ వాళ్ళకేస్తారనమాట. ఓకే. ఒక ఈ సర్వే అనేది రిజెక్ట్ అయితే మాత్రం సో, నో డ్యూ కాకుండా ఫీ రిసిప్ట్ కాకుండా మీరేం పట్టుకెళ్ళకుండా ఏదో పడితే అలా క్లోజ్ చేసి సర్వే పూర్తి చేసేసారంటే ఆ అమౌంట్ మొత్తం కూడా మీ కాలేజ్‌కెళ్ళిపోతుంది. సో, మీ కాలేజ్‌కెళ్ళి మీరిప్పుడు రికవర్ చేసుకోవడం చాలా కష్టం కాబట్టి సో, ముందుగానే ఒక క్లారిటీతో ఒక విజన్‌తో మీరు బాగా సర్వేని పూర్తి చేసుకోండి. ఓకేనా? దీంతో పాటే ఈ పెండింగ్ అమౌంట్‌కి సంబంధించి మనకి జ్ఞానభూమి పోర్టల్‌లో స్టేటస్ చూపించట్లేదని చెప్పేసి చాలామంది అంటున్నారన్నమాట. ఇక్కడ పాయింట్ ఏంటంటే జ్ఞానభూమి పోర్టల్ అనేది అసలు ఎవరికీ అవ్వట్లేదండి. మనకు కూడా కరెక్ట్‌గా అవ్వట్లేదు. సచివాలయం వాళ్ళకి కూడా కరెక్ట్‌గా అవ్వట్లేదు. సో, ప్రతి స్టూడెంట్‌కి అవ్వట్లేదన్నమాట. మీకే కాదు చాలా మంది స్టూడెంట్స్‌కి అయితే అసలు అవ్వట్లేదు జ్ఞానభూమి పోర్టల్ అనేది. అది వాళ్ళ టెక్నికల్ ఇష్యూ అయితే ఉందన్నమాట. అది సాల్వ్ చేసుకుంటారు. ఒక 2, 3 రోజులు ఆగితే అది మెల్లగా సాల్వ్ అయితే అయిపోతుందన్నమాట.
దాంతో పాటు ఇక్కడ మనకి పెండింగ్ అమౌంట్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారని అడుగుతున్నారు. మొత్తం రిలీజ్ చేస్తారా? పెండింగ్ అమౌంట్ అది కూడా విడతల వారీగా రిలీజ్ చేస్తారా అని చెప్పేసి అడుగుతున్నారు. అయితే మనకి మొత్తం రిలీజ్ చేస్తారా? విడతల వారీగా రిలీజ్ చేస్తారా? అని చెప్పేసి క్లారిటీ అయితే లేదు గానీ, అయితే ఈ 3 విడతల అమౌంట్ అయితే మాత్రం ఖచ్చితంగా కూడా సర్వే పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా వేస్తామని చెప్పేసి గవర్నమెంట్ అయితే అఫీషియల్‌గా చెప్పడం జరిగింది. సో, ఎవరైతే సర్వేని పూర్తి చేసుకుంటారో సో, ప్రతి ఒక్కరికి కూడా అమౌంట్ అనేది సకాలంలో వాళ్ళకైతే చెల్లిస్తామని చెప్పేసి సో, మనకి ఈ అకాడమిక్ ఇయర్ అయ్యేలోపే మనకి రానున్న కొద్ది రోజుల్లోనే సో, 2 విడతలు గాని, 3 విడతలు గాని అమౌంట్ అయితే ఒకేసారి రిలీజ్ చేసేస్తారనమాట. సో, అది మనకి కట్టిన వాళ్ళకి వాళ్ళ అకౌంట్‌లో పడుతుంది. కట్టలేని వాళ్ళకి డైరెక్ట్‌గా కాలేజ్ అకౌంట్‌కి వెళ్ళిపోతుంది. జాయింట్ అకౌంట్‌కి సంబంధించి చాలా మంది డౌట్స్ అడుగుతున్నారనమాట. సో, ఆ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేయాలంటే మీరు కామెంట్ సెక్షన్‌కెళ్ళి జాయింట్ అకౌంట్ అని టైప్ చేయండి. సో, ఒక ఫీజ్ రీయింబర్స్‌మెంట్ సంబంధించి అమౌంట్ మొత్తం కూడా మనకి జాయింట్ అకౌంట్‌లో పడబోతుంది కాబట్టి, సో, జాయింట్ అకౌంట్ సంబంధించి మీ డౌట్స్ ఉంటాయి. చాలా మందికి చాలా ఇన్‌స్టాగ్రామ్‌కి అయితే వస్తున్నారు. డౌట్స్ అడుగుతున్నారు. అందరికి రిప్లై ఇవ్వలేకపోతే ఎందుకంటే మనకి మెసేజ్‌లు ఎక్కువైపోయాయన్నమాట. ఓకే. సో, అన్నీ కూడా మనకి ఒక వీడియో చేసి పెడదాం అనుకుంటున్నాను. బట్ మీరేంటంటే అందరూ కూడా లైక్ చేయండి. లైక్ చేసి కామెంట్ సెక్షన్‌కెళ్ళి జాయింట్ అకౌంట్ అని టైప్ చేస్తే మీకు జాయింట్ అకౌంట్‌కి సంబంధించినటువంటి ఎలాంటి డౌట్స్ ఉన్నా అంటే అసలు ఆ ట్రాన్సాక్షన్స్ అవ్వలేదు. ఇప్పుడు పడితే ఏమైనా ప్రాబ్లమ్ కట్ అవుతుందా? లేదంటే అసలు మన జాయింట్ అకౌంట్ క్లోజ్ చేసి మా పరిస్థితి ఏంటి? అసలు ఆ జాయింట్ అకౌంట్ ఇప్పుడు స్ప్లిట్ అయిపోయి ఇప్పుడు సింగిల్ అకౌంట్ అయిపోయింది. అట్లా ఏం చేయాలి? ఆళ్ళేం చేయాలి? ఓకే. లేదంటే మాకు ఏమైనా జాయింట్ అకౌంట్‌లో మాకేమైనా ట్రబుల్ ఇష్యూస్ ఉన్నాయి. సో, మేము వేరే అకౌంట్‌కి చేంజ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి అని చెప్పేసి క్లారిటీగా డిస్కస్ చేస్తానండి. సో, అది మీరు కావాలంటే చెప్పాను కదా! లైక్ చేయండి. లైక్ చేసి కామెంట్ సెక్షన్‌కెళ్ళి జాయింట్ అకౌంట్ అని చెప్పేసి అడగండి. అట్లాగే మీరు ఫీజ్ రీయింబర్స్‌మెంట్ సంబంధించి ఏ అమౌంట్ కోసం వెయిట్ చేస్తున్నారు? పీజీ ఫీజ్ రీయింబర్స్‌మెంట్ కోసమా? ఎస్సీ వాళ్ళు సీసీ అమౌంట్ కోసం వెయిట్ చేస్తున్నారా? అట్లాగే పెండింగ్ అమౌంట్ కోసం వెయిట్ చేస్తున్నారా? 2022, 2023 అకాడమిక్ ఇయర్‌కి సంబంధించి వెయిట్ చేస్తారా? లేకపోతే అంతకన్నా ముందు కోసం వెయిట్ చేస్తున్నారా? సో, ఆ ఒక డీటెయిల్స్ మొత్తం కూడా కామెంట్ సెక్షన్‌కెళ్ళి లైక్ చేసి, సో, అసలు పెట్టడానికి ట్రై అయితే చేయండి. అప్పుడు నాకు ఇంకా క్లారిటీగా అర్థమైతే అవుతుందనమాట. సో, ఇట్లా మనకి ఫీజ్ రీయింబర్స్‌మెంట్ సంబంధించి అప్డేట్స్ ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట. సో, నెక్స్ట్ ఇంకా పీజీ వాళ్ళకి కూడా అమౌంట్ వస్తుందని అడుగుతున్నారన్నమాట. పీజీ వాళ్ళకైతే ఇది క్లారిటీ అయితే లేదండి. ఇది పీజీ వాళ్ళకా అని అడుగుతున్నారన్నమాట. అంటే పీజీ వాళ్ళకి కూడా ఈ యొక్క అమౌంట్ ఏస్తారంటే పీజీ వాళ్ళకైతే ఎయ్యరండి. సో, పీజీ వాళ్ళకి సంబంధించి పెండింగ్ అమౌంట్ అయితే కాదిది. పీజీ వాళ్ళకి స్టార్ట్ అయితే మనకి ఈ అకాడమిక్ ఇయర్ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది ఫీజ్ రీయింబర్స్‌మెంట్ అమౌంట్ అనేది. ముందైతే కాదనమాట. ఓకే. పీజీ వాళ్ళకి ఇందులో పెండింగ్ అమౌంట్‌లు ఎలాంటి వాటా అయితే లేదనమాట. ఈ సర్వే అయితే పీజీ వాళ్ళకైతే అసలు కానే కాదు. అలాగే ఈ అమౌంట్ కూడా మనకి వసతి దీవెన అమౌంట్ కాదండి. ఇది ఆర్‌టిఎఫ్ అమౌంట్. అంటే కాలేజీకి కట్టాల్సిన ఫీజ్‌కి సంబంధించి సర్వే అనమాట. అది మనకి వసతి దీవెన సర్వే అని కూడా అనుకుంటున్నారు. వసతి దీవెన అమౌంట్ కూడా పడుతుందనుకుంటున్నారు. అసలు వసతి దీవెనకి దీనికి సంబంధం లేదనమాట. ఇది ఓన్లీ ఆర్‌టిఎఫ్ సంబంధించి సర్వే అండి. సో, ఓకేనా? మీరు కాలేజీకి కట్టాల్సిన ఫీజుకి సంబంధించిన సర్వే తప్పిస్తే మీకు ఇందులో వసతి దీవెనకి సంబంధించి ఎలాంటి చేయైతే లేదనమాట. బట్ మీరు ఇంకా వసతి దీవెనకి సంబంధించి కూడా అప్‌డేట్ కావాలనుకున్నట్లయితే ఎవరైతే గతంలో పాస్డ్ ఔట్ అయిపోయారో వాళ్ళకి వసతి దీవెన అమౌంట్ ఎప్పుడు పడుతుంది? అలాగే గతంలో 2024, 2025 అకాడమిక్ ఇయర్‌లో ఎవరైతే జాయిన్ అయ్యారో లేకపోతే అక్కడ ఎవరు చదువుకున్నారో వాళ్ళకి వసతి దీవెన ఎప్పుడు పడుతుందని చెప్పేసి మీకు కావాలనుకుంటే కామెంట్ సెక్షన్‌కెళ్ళి వసతి దీవెన అని చెప్పేసి లేదంటే ఎంటీఎఫ్ అని చెప్పేసి టైప్ చేస్తే వసతి దీవెనకి సంబంధించి అప్‌డేట్ తొందరలోనే మీ కళ్ళ ముందు తీసుకొస్తానన్నమాట. వీడియో రూపంలో అయితే మాత్రం. సో, అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి. ఆ వీడియోస్ మొత్తం నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయన్నమాట. సో, అట్లాగే ఇంకా లేటెస్ట్ చిన్న చిన్న మైనర్ అప్‌డేట్స్ కూడా మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే టెలిగ్రామ్ ఛానెల్‌కి వెళ్ళిపోయి టెలిగ్రామ్ ఛానెల్‌కెళ్ళి అక్కడికెళ్ళి అయితే జాయిన్ అయిపోతే ఫీజ్ రీయింబర్స్‌మెంట్‌కి సంబంధించి సో, చిన్న చిన్న అప్‌డేట్స్ కూడా మీకు నేను ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకే. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.